ఉన్నది నేనేనా అన్నది నిజమవుతున్నది నీవు నాతో అన్నది కలలా అన్నది నేనేనా అన్నది నిజమవుతున్నది నీవు నాతో అన్నది నిరాశల నిశిలోన ఉషోదయం వచ్చింది యేసుని ప్రేమే నన్ను బ్రతికించింది నిరాశల నిశిలోన ఉషోదయం వచ్చింది యేసుని ప్రేమే నన్ను బ్రతికించింది కలలా ఉన్నది నేనేనా అన్నది నిజమవుతున్నది నీవు నాతో అన్నది కలలా ఉన్నది నేనేనా అన్నది నిజమవుతున్నది నీవు నాతో అన్నది మనసే గాయపరచి ఉరగల్లే నన్ను నలిపేయ చూచినా మనసే గాయపరచి ఉరగల్లే నన్ను నలిపేయ చూచినా సూర్యుడల్లే వచ్చావు నాకు ముందు నిలిచావు నాకు వరమునిచ్చావు ఆయుధంగా మార్చావు చల్లని నీడని నిత్యము నిలువని కలలా ఉన్నది నేనేనా అన్నది నిజమవుతున్నది నువ్వు నాతో అన్నది కలలా ఉన్నది నేనేనా అన్నది నిజమవుతున్నది నువ్వు నాతో అన్నది చేసి జీవితాన్ని అందంగా మార్చేసి శూన్యంలో నాకై సృష్టిని చేసి జీవితాన్ని అందంగా మార్చేసి నాకు పాటనిచ్చావు నన్ను ప్రేమించావు ఏది శ్వాసనిచ్చావు నన్ను మార్చుకున్నావు ప్రేమను అనుదినం పాడని కలలా ఉన్నది నేనేనా అన్నది నిజమవుతున్నది నువ్వు నాతో అన్నది కలలా ఉన్నది నేనేనా అన్నది నిజమవుతున్నది నువ్వు నాతో అన్నది నిరాశల నిశిలోన ఉషోదయం వచ్చింది యేసుని ప్రేమే నన్ను బ్రతికించింది నిరాశల నిశిలోన ఉషోదయం వచ్చింది యేసుని ప్రేమే నన్ను బ్రతికించింది కలలా ఉన్నది నేనేనా అన్నది నాతో అన్నది నిజమవుతున్నది కలలా ఉన్నది నేనేనా అన్నది నిజమవుతున్నది నీవు నాతో అన్నది దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో క్రీస్తు పేరట మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? సెలవు గాస్పల్ టీవీ వీక్షకులందరికీ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మానక వీడియోస్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి క్రీస్తు పేరట ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తాను. మీరు చేస్తున్న అమూల్యమైనటువంటి కామెంట్స్ బట్టి, మీరిస్తున్న అద్భుతమైన ప్రోత్సాహాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో మెచ్చుకుంటూ, ప్రభు పనిలో మీ వంతుగా మీరు సహకరిస్తూ అనేక మందికి ఈ యొక్క ప్రోగ్రాం లింక్ని షేర్ చేస్తున్నందుకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని నిండారుగా కోరుకుంటా ఉన్నాను. దేవుడు మన ప్రతి కుటుంబంలో అద్భుతాలు, ఆయన ప్రతి కుటుంబంలో కావలసిన మేలును మన జీవితాల్లో అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ దినము లెంట్లో 18వ రోజులోనికి మనం ప్రవేశించాం. ఈ రోజుకై దేవుని లేఖనం నుంచి మనకు ఇవ్వబడినటువంటి మాట ఏంటి అంటే, నీకు ప్రతిగా నిలిచినటువంటి ప్రేమ. నీకు ప్రతిగా నిలిచినటువంటి ప్రేమ. మార్కు సువార్త 10వ అధ్యాయము 35వ వచనం నుంచి ఉన్నటువంటి భాగాన్ని నేను చదువుతున్నాను. దయచేసి బైబిల్ గ్రంథాలు కలిగినటువంటి వారు ఈ మాటలు చూడాలని ప్రభు పేరట కోరుతా ఉన్నాను. జెబెదయి కుమారులైనటువంటి యాకోబును యోహానును అతని యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా, ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగాను. వారు, నీ మహిమయందు, బాగా వినండి, నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చున్నట్లు మాకు దయచేయమని చెప్పిరి. యేసు, మీరేం అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను, నేను పొందబోచున్న బాప్తిస్మము పొందుటైనను మీ చేత అగునా అని వారిని అడుగగా, వారు, మా చేత అగుననిరి. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందెదరు. కానీ నా కుడివైపునను ఎడమవైపునను కూర్చుండనిచ్చుట నా వశములో లేదు. అది ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరికెనని వారితో చెప్పెను. తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహానుల మీద కోపపడసాగిరి. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, వాటిని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా చదవండి. ఈ చదవబడినటువంటి లేఖన వాక్యములను మనం ఆలోచన చేస్తుంటే, ఎవరు గొప్ప అనేటువంటి సంగతి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం మన కొరకు ప్రతిగా అర్పించుకొని నిలిచినటువంటి ప్రేమ అని కూడా కనపడతా ఉంది. ఈ లేఖన వాక్యాల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సారాంశాన్ని ఈ రాత్రి మనం ఆలోచన చేద్దాం. కొన్ని నిమిషాలు నాతో పాటు మీరు కూడా ఈ లేఖన వాక్యాలు వినడానికి ప్రయత్నం చేయండి. దేవుని మాట మన జీవితాల్లో కార్యం చేసేటటువంటిది. దేవుని మాట మన జీవితాల్లో బలమును చేకూర్చేటటువంటిది. ఎవరు ఏ విధమైనటువంటి పరిస్థితులలో ఉన్నారో ఆ పరిస్థితుల నుంచి మనిషిని నిలబెట్టగలిగినటువంటిది దేవుని మాట. బాగా వినగలిగితే ఈ మార్కు సువార్త 10వ అధ్యాయము చాలా విలువైనటువంటి అధ్యాయం. ఎన్నో విషయాలు ఇందులో ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు ఎన్నో ఈ యొక్క అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. క్రైస్తవ ప్రపంచానికి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మొట్టమొదటి మాట అయినటువంటి ఈ ఆత్మ సంబంధమైనటువంటి మాట ప్రజలు అర్థం చేసుకోగలుగుతున్నారంటే చాలా వరకు ఫెయిల్యూర్లోనే ఉన్నారని చెప్పక తప్పదు. ప్రారంభంలో ఉన్నటువంటి ఈ మాటే చాలామందికి అర్థం కాలేకపోతే, మొదటి పునాదులే క్రైస్తవ ప్రపంచానికి ఆత్మీయమైనటువంటి పునాదిగా ఉన్నటువంటి మాటే ప్రజలకు అర్థం కాలేకపోతే ఇక మిగతా చాలా సంగతులు ఏ విధంగా అర్థమవుతాయి? బాగా మీరు వినాలి. ఈ సంగతుల గురించి మాట్లాడేది చాలామంది తక్కువగానే మాట్లాడతారు. ఎంతసేపు కూడా ప్రాస్పారిటీ, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నీకు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, ఇలాగవుతావు అలాగవుతావు అని చెప్పేటటువంటి బోధ ఎక్కువ కనపడుతుంది. కానీ ఆత్మకు సంబంధించినటువంటి బోధ చాలా తక్కువగా కనపడుతుంది. బాగా వినండి. ఈ రాత్రి ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని మీ ముందుంచుతాను. ఆత్మ సంబంధమైనటువంటి బోధ చాలా తక్కువ, శరీర సంబంధమైనటువంటి బోధ చాలా ఎక్కువ. ఆత్మ సంబంధమైనటువంటి బోధలు చాలా తక్కువగా వినిపించబడతాయి, శరీర సంబంధమైనటువంటి విషయాలు చాలా ఎక్కువగా వినిపించబడతాయి. ఒకసారి మన సంఘంలోనికి ఒక ఆవిడ బండి మీద వచ్చింది. వాళ్ళ భర్తను తీసుకొని వచ్చింది. అయ్యగారు ప్రార్థన చేసేయండి అయ్యగారు అంది.
ఎందుకమ్మా ఏంటి చెప్పండి, మీ అవసరత ఏంటి చెప్పండి, ప్రార్థన చేస్తానంటే వెంటనే ఆవిడ అంది, నాకు సీటు కన్ఫర్మ్ అయ్యేలా ఉందండి. ఇప్పుడు ఏం జరుగుతుంది, వాడి వేడిగా రాజకీయాలు నడుస్తున్నాయి కదా, సీటు కన్ఫర్మ్ అయ్యేలా ఉంది పాస్టర్ గారు, దయచేసి మీరు ప్రార్థన చేయండి, దేవుడు నాకు సీట్ ఇచ్చేయాలని చెప్పి ప్రార్థన చేయండి. ఈవిడ ఎంత ఆశపడుతుందంటే దేవుడు ఖచ్చితంగా లోక సంబంధమైనటువంటి విషయాల మీద ఆశ కలిగి ఉంది, కానీ పరలోక రాజ్యంలో సీటు కోసం ఆశ కలిగలేదేంటి ఈవిడని మనసులో అనుకొని ప్రార్థన చేసి పంపించాం. ఆవిడ సీటు కన్ఫర్మ్ అయిపోతే కనుక ఖచ్చితంగా మళ్ళీ మన దగ్గరకు వచ్చును, మళ్ళీ వాక్యాలు విన్ను, సంఘంలో ఉండు. సీటు కన్ఫర్మేషన్ అవ్వలేదు ఆవిడకి, కాబట్టి ఇప్పుడు ఇంక మళ్ళీ చర్చిలోనే కనపడతలేదు ఇంకా ఆవిడ ఎప్పుడు కూడా. సో ఏదైనా శారీరక అవసరత లేదా శారీరకమైనటువంటి అవి ఉన్నప్పుడు ఖచ్చితంగా మానవుడు ఏం చేస్తాడంటే ఇది నాకు అవసరం ఉంది కాబట్టి నేను ఇలా ఉండాలి, ఇక్కడ ఉండాలి అని అనుకుంటాడు. ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు బోధించగలిగితే, ఆత్మను బలపరచగలిగితే చాలా అద్భుతమైనటువంటి విషయాలు బోధించబడతాయి. ఇక్కడ ఉన్నటువంటి ఒక 2 కుమారులు కనపడుతున్నారు. వాళ్ళ పేర్లు ఏంటట, జెబెదయి కుమారులు. జెబెదయి అనేటువంటి వాని యొక్క కుమారులు ఎవరళ్ళు, యోహాను, యాకోబు అనేటువంటి వాళ్ళు. వీరిరువురు కూడా చాలా మంచి శిష్యులే, యేసు ప్రభుతో పాటే ఉన్నటువంటి వారే, యేసు ప్రభుతో నడుస్తున్నటువంటి వారే, యేసు ప్రభుతో వారికి సన్నిహిత సంబంధం కలిగి జీవిస్తూ ఉన్నటువంటి వారే. అయితే వీళ్ళు ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు అనేటువంటివి ఆలోచన చేయట్లేదు. వాళ్ళు బాగా మీరు ఆ అధ్యాయాన్ని చదవండి. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, యేసు ప్రభు ప్రక్కన ఉండాలని కోరుకుంటున్నారు. యేసు ప్రభుతో ఉండాలనుకోవడం వేరు, యేసు ప్రభు ప్రక్కనే ఉండాలనుకోవడం వేరు. మీకు అర్థమైందా? మళ్ళీ చెప్తాను, బాగా వినండి, మనకు అర్థమయ్యేలా. ఇప్పుడు ఒక పెద్ద వ్యక్తి ఎవరైనా, ఒక సీఎం గారు ఉన్నారు అనుకుందాం, మన సీఎం గారితో ఉండడం వేరు, సీఎం గారు పక్కనే కూర్చోవడం వేరు. ఎంత గొప్పగా అన్నది అంటే, ఈ యేసుక్రీస్తు ప్రభు వారితో జీవిస్తున్నటువంటి శిష్యులైనటువంటి వీరే, ఈ శిష్యులలోనే యేసు ప్రభు వారు అప్పటికే అనేకమైనటువంటి సంగతులు బోధిస్తూ ఉన్నప్పటికీ, ఎన్నో విషయాలు వారు నేర్చుకుంటూ ఉన్నప్పటికీ, వీరిరువురిలో చావలేంది ఏంటి అంటే ఆత్మ విషయంలో వీరు చచ్చిపోలేదు. ఇంకా ఆత్మ విషయంలో వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు మార్పే కనిపించట్లేదు. ఆత్మ విషయంలో దీనత్వం అనేటువంటిది వీరి జీవితంలోనే కనిపించట్లేదు. ఎందుకని, డైరెక్ట్గా యేసు ప్రభు దగ్గరకు వచ్చే చదవండి, అక్కడ ఏముంది, జెబెదయి కుమారుడైనటువంటి యాకోబు, యోహాను ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పారు. మేమేమి అడుగుతామో అది నువ్వు చేసేయాలి మాకు అని అడుగుతున్నారు. దేవుని డైరెక్ట్గా అడుగుతున్నారు ఆయన. ఇంకా అసలు నువ్వు కాదనకూడదు మా మాట. చూడండి, కొంతమంది ఇలా అడుగుతారు కదా, ఏమండి మీరు మా మాట కాదనకూడదండి, అసలు మీరు మా మాట జవదాటకూడదండి, మేము ఏది అడిగితే అది మీరు మాకు చేయాలండి అని ఎలా అంటారో, అలాగా యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి వీళ్ళు అంటున్నటువంటి మాట ఏంటి అంటే, యేసు ప్రభువా, మేము ఒకటి అడగాలనుకున్నాం, అది ఇంకెప్పుడు అది కాదు అవ్వదు అని అనకూడదు, నువ్వు మాకు చెయ్యాలి అంతే. సరే, యేసు ప్రభువుకి అన్నీ తెలుసు కదా. ఆయన ఏమన్నాడో చూడండి. ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నానని వారిని అడిగాను. వారు అంటున్నారు అప్పుడు, మేము నీ మహిమ తరువాత, నీ మహిమయందు నీ కుడి వైపున ఒకడు, నీ ఎడమ వైపున ఒకడు కూర్చొండబెట్టుకోవాలి మమ్మల్ని అన్నారు. అంటే వీళ్ళు కోరుకునేది ఏంటి అంటే, యేసు ప్రభు ప్రక్కనే కుడి వైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరు కూర్చోవాలి. ఇప్పుడు గొప్ప వ్యక్తితో, నువ్వు చాలా గొప్పోడివి మాకు తెలుసు, నువ్వు మహిమపరచబడతావు మాకు తెలుసు, నువ్వు మనుష్య కుమారుడివి మాకు తెలుసు, అయితే నువ్వు మహిమలో మమ్మల్ని మాత్రం మర్చిపోతావేమో గనక నువ్వు ఇప్పుడే మాటిచ్చేయి మాకు, ఇప్పుడే నువ్వు మాకు రాసిచ్చేయి. చూడండి, కొంతమంది ఇలాగే ఉంటారు కదండి. ఆత్మ విషయమే దీనత్వం అనేటువంటిది వారి జీవితాల్లో కనిపించక అంటే ఏమంటున్నాడు, ఖచ్చితంగా నువ్వు మాకు ఇచ్చేయాలి, ఇప్పుడు నువ్వు మాట ఇచ్చేయాలి అంతే అంటున్నాడు. ఆత్మ విషయమే దీనుడిగా బ్రతకాల్సినటువంటి వీళ్ళు అప్పటికే యేసు ప్రభు వారు కొండ మీద ఒక మంచి ప్రసంగాన్ని చేశారు. వాళ్ళకి అర్థమయ్యే విధంగా చాలా మంచి ప్రసంగాలు చెప్పాడు ఆయన. మొట్టమొదటి మాట కూడా అదే కదండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి 2-3 వచనాల్లో అదే కనపడుతుంది కదా. మొదటి మాటే ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదని కనపడుతుంది. సో ఆత్మ విషయంలో మొదటి మాటలోనే ఈ శిష్యులైనటువంటి వారు వీరికే దీనత్వం అనేది కనిపించట్లేదు. దీనత్వం అంటే ఏంటి అండ్ అసలు దీనత్వం అంటే ఏంటండి, తగ్గించుకోవడం అండి. లేదా కొంతమంది చెప్పినటువంటి మాటలు ఏంటి అంటే, అసలు దీనత్వం అంటే ఏంటి అని అడిగితే కొంతమంది అన్నటువంటి మాటలు చాలా స్లోగా మాట్లాడడం అండి పాస్టర్ గారు.
అంటే స్లోగా మాట్లాడితే అంటే ఇంకా వాడు మాట్లాడితే ఇంకెవరికి వినపడదు, పక్కోడికి కూడా వినపడదు. అలా ఉంటే మనుషులందరూ ఏమనుకుంటారు చెప్పండి? ముచ్చోడు అంటారు, నిన్ను దేవుడు అని అంటారు. అలా సైలెంట్గా ఉన్న వాళ్ళే చాలా కిల్లర్స్ కూడా. ఏమండి, ఏ మాట మాట్లాడకుండా ఉంటారు చూడండి, వాళ్ళు చాలా ప్రమాదకరం. ఒక మాట మాట్లాడిన వాళ్ళే చాలా అద్భుతంగా ఉండగలుగుతారు, కానీ ఏ మాట మాట్లాడకుండా సైలెంట్ కూర్చుంటారు చూడండి, వాళ్ళని అస్సలు నమ్మకూడదు వాళ్ళని. సో దీనత్వం అనేటువంటిది అలా సైలెంట్గా ఉంటే కాదు. ఇంకా కొంతమంది అన్నారు, ఒక కుర్చీలో కూర్చోమని చెప్తే చాలా చక్కగా నెమ్మదిగా సౌండ్ కూడా రాకుండా హ్యాపీగా అలా కూర్చుంటే సరిపోద్ది, వాళ్ళు దీనులు, వాళ్ళు పరలోకి వెళ్ళిపోతారు. కానీ సైలెంట్గా నెమ్మదిగా కుర్చీని కదపకుండా కూర్చుంటే అది ఇంకా పరలోకి వచ్చేది వాళ్ళకి. ఇంకా కొంతమంది సమాధానాలు చెప్పారు. అసలు దీనత్వం అంటే ఏంటి అని అడిగితే, అసలు ఆత్మలో దీనత్వం అంటే ఏంటి అని అడిగితే, రోడ్డుకి ఎలా పడితే అలా వెళ్ళిపోకుండా మన దారిని మనం చూసుకొని ఎడమ పక్కనే జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళిపోతే అది దీనత్వం అండి. చాలా చక్కగా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోతే ఏమొచ్చేద్ది? పరలోకం వచ్చేద్దండి అని. బాగా వినండి, ఆత్మలో దీనత్వం అంటే అది కాదు. అసలు ఆత్మలో దీనత్వం అంటే అది కాదు, జరిగినటువంటి ప్రక్రియ అది కాదు. ఏంటి ఆత్మలో దీనత్వం అంటే? ఏంటి నడుచుకుంటూ వెళ్ళిపోతే పరలోకం వచ్చేద్దా? టికెట్ కన్ఫర్మ్ అయిపోద్దాం మనకి? నడుచుకుంటూ వెళ్ళిపోతే నువ్వు వెళ్ళాల్సిన మార్గం వస్తా తప్ప పరలోకం రాదు. ఇంక ఈ లెక్కనే రక్షణ బాప్తీసం లేదు, ఏ మారు మనసుకు సంబంధించిన బాప్తీసం లేదు, ఏమీ లేదు ఇంకా కదా. ఖచ్చితంగా ఇంకా మనం డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం అనేటువంటి నిశ్చయత ఎంతమంది ఈ రకంగా మాట్లాడుతున్నారో ఆలోచన చేయండి. ఇక్కడ సేమ్ శిష్యులకు ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి మాట ఆలోచన చేస్తే, వాళ్ళకి దీనత్వం అనేటువంటిదే వారి జీవితంలో కనిపించట్లేదు. వాళ్ళు కోరుకున్నారు ఏంటో తెలుసా? వాళ్ళు ఆశపడేది ఏంటంటే, యేసుప్రభువా నీ మహిమలో నీ కుడివైపున నేను కూర్చోవాలి, ఎడమ వైపున మా తమ్ముడు కూర్చోవాలి. యాకోబు అలాగనే యోహాను వారిరువురు, నేను కుడివైపున నేను, ఎడమ వైపున మా తమ్ముడు కూర్చోవాలి, నువ్వు మాకు చెయ్యి ఇలాగా అని అంటున్నాడు. సో మేము కుడివైపున ఒకరము, ఎడం వైపులో ఒకరము కూర్చోవాలి, కాబట్టి నువ్వు మాకు అవకాశం ఇచ్చే, మేము నీ పక్కనే ఉండాలి అంటే వాళ్ళ మనసులో ఏముంది? ఇప్పుడు ఆత్మీయమైనటువంటి గర్వం. నేను నీతో పాటే ఉంటున్నాము, మేము శిష్యులము, నీతో పాటు ఉన్నటువంటి వాళ్ళం, నీ దగ్గర 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ చేస్తున్నాం, మేము నీతో పాటే ఉన్నటువంటి వాళ్ళం, మేము మాకన్నా ఇంకెవరు లేరయ్యా నిన్ను ప్రేమించేవాళ్ళు, మాకన్నా ఇంకెవరు నిన్ను బాగా చూసుకుంటారు, ఇదిగో నీ మహిమలో నీ కుడివైపున ఒకరిని ఎడం వైపున ఒకరిని కూర్చోబెట్టేసుకోండి. వెంటనే యేసుప్రభు అన్నారండి, సరే బాబా కూర్చోబెట్టుకోవాలంటే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, కూర్చోబెట్టుకుంటాను, అయితే నేను తాగే పాత్రలో మీరు తాగలరా అని అడిగారు. పాత్రలో తాగడం ఎంత చేయబండి, తాగేస్తాం మేము, నువ్వు ఏం తాగమంటే తాగేస్తామన్నారు. వాళ్ళకి అర్థం కాదు కదా, ఆయన ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు మాట్లాడుతున్నాడు అనే విషయం వాళ్ళకి అర్థమైతే అసలు ఈ ప్రస్తావన ఉండదు, ఎవరు గొప్ప అనేటువంటి ప్రస్తావన ఉండదు. ఒకరు ప్రతిగా అర్పించబడాలి. అసలు ఒకరికి ప్రతిగా మనం అర్పించబడాలయ్యా, అది నా ఉద్దేశం, అది నేను ఎందుకు వచ్చానంటే అందుకు వచ్చాను. నేను కొంతమందికి ప్రతిగా బలవడానికి వచ్చాను. నువ్వు నాలాగా ఆ పాత్రలో నువ్వు తాగలేవంటే త్రాగేస్తాం, నువ్వు త్రాగే పాత్రలో తాగేస్తాం, నువ్వు పొందుకున్న బాప్తిస్మాన్ని పొందేస్తాం, నువ్వు ఏం చేయమంటే అది చేసేస్తాం అని వారు అడిగితే ఇంకప్పుడు యేసుప్రభు వారు సర్లే నేను చేసే పాత్రలో మీరు తాగలరేమో, కానీ నేను మిమ్మల్ని కుడివైపున ఒకరిని ఎడవైపున ఒకరిని కూర్చోబెట్టుకోవడం నా వల్ల అవదయ్యా, అది ఎవరికి సిద్ధపరిచారో దేవుడు వాళ్ళకే ఇస్తారు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, నా జీవితాల్లో ఎలాంటి ఆత్మీయ అహంకారం లేదా, ఇలాంటి ఆత్మ సంబంధమైనటువంటి ఒక రకమైనటువంటి గర్వం మనలో లేకుండా పోలేదు. ఓసారి జెరూషలేం అనేటువంటి ప్రాంతానికి ఒక సీనియరు ఒక జూనియరు ఇరువురు కలిసి టెంపుల్కి వచ్చారు. ఒక సీనియరు ఒక జూనియరు టెంపుల్కి వచ్చారు. సీనియరు డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయి దేవాలయంలోనికి టెంపుల్లోనికి వెళ్ళి దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలాగా? ప్రభువా 3 రోజులు వారమునకు 3 days ఫాస్టింగ్, చాలా బాగా దాన ధర్మాల కార్యక్రమాలు చేస్తాను, నేను చాలా మంచిగా బ్రతుకుతున్నాను, నేను ప్రార్థన చేస్తాను, వాక్యాన్ని చదువుతాను, దిన ప్రారంభం కూడా చాలా బాగుంటుంది నాది. ఇదిగో ఇంకో క్వాలిఫికేషన్ కూడా చెప్పనా, ఆ బయట ఒకడు నుంచున్నాడే వాడికిలాగా అస్సలు నేనున్నాను, వాడికన్నా చాలా గొప్పవాడు నేనని ప్రార్థన చేస్తున్నాడు. ధనవంతుడు అతను, చాలా గొప్పవాడుగా కనపడుతున్నాడు. అక్కడ పరిసయ్యుడు అన్నాడు అతను. ఈ పరిసయ్యుడైన సీనియర్ ప్రార్థన 3 రోజులు ఉపవాసం, ఏమండి తర్వాత దాన ధర్మాలు మానక
కానుకలు ఇచ్చేవాడు. అట్ ద సేమ్ టైం ప్రతి వారికన్నా, అంటే బయట ఉన్నటువంటి వాడి కన్నా నేను చాలా గొప్పనని గర్వంగా ఫీల్ అవుతూ, మనసులో ఫీల్ అవుతూ ప్రార్థన చేస్తున్నాడు. అండ్ ఇలాంటి పరిస్థితి మన జీవితాల్లో ఉందా లేదా ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించాలి. మంచిగా పాట పాడడం వచ్చిందనుకోండి, మైక్ కట్టుకొని, అర్థమవుతుందా, మైక్ పట్టుకొని పాట పాడడం వస్తే ఇంక మనవని పట్టుకోలేము. ఇంకా ఎంతగా నేను లేకపోతే పాటలు లేవు అక్కడ, నేను లేకపోతే పాటలే పాడరు ఇంకెవరనో. వాక్యం చదవడం వచ్చిందనుకోండి, ఇంకా నేను అందించకపోతే మా పాస్టర్ గారికి వాక్యం రాదు ఇంక అంటాడు మనం. అండ్ కొంచెం వాక్య జ్ఞానం తెలిసిందనుకోండి, నాకన్నా బాగా బోధించేవాడు ఉన్నాడా చెప్పండి, అసలు ఏది సత్యం అంటాడు ఇంకా మొదలెడతాడు మనోడు కదా. ఆత్మీయ గర్వము మన జీవితాల్లో ఉండడానికి వీల్లేదు. అలాంటి వాళ్ళకి ప్రతిగానే నేను నిలబడుతున్నానయ్యా, అది దేవుని ప్రేమను చూపిస్తున్నాడు. ఇప్పుడు ఆత్మీయ గర్వం నీలో ఏమైనా ఉండిపోయిందా మిత్రమా? ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీలో ఇలా గనక బిహేవ్ చేస్తున్నావా? సంఘాల్లో, చర్చుల్లో ఏమండి దాన ధర్మాలు చేసి ఓ పెద్ద సెల్ఫీ తీసుకొని అందరికీ పెట్టేస్తావు పోస్ట్. నువ్వు దానం చేస్తే కుడి చేతితో చేస్తే ఎడమ చేతికి తెలియకూడదు అన్నాడు, ఎడమ చేతితో చేస్తే కుడి చేతికి తెలియకూడదు అన్నాడు. నువ్వు దానం ఇచ్చినట్టు ఎవరికీ తెలియకూడదు అంటే ఈ రోజుల్లో చూడండి, ఒక చిన్న పులిహోర పొట్లం ఎత్తాడు, ఎంత 1000 మందికి పోస్ట్ పెడతాడు, నేను పులిహోర ఇచ్చాను, పావలా ఇచ్చి 1000 రూపాయలు అడ్వర్టైజ్మెంట్. ఇంక దానివల్ల ఏముందో చెప్పండి. ఆత్మీయ గర్వము మన జీవితాల్లో ఉండడానికి వీల్లేదు. వాక్యం తెలియచేస్తూ ఉంది. ఈ రాత్రి యోహాను, ఆంద్రే అనేటువంటి వీళ్ళు కోరుకుంటున్నారు ఆత్మీయ గర్వంతో, నేను యేసు ప్రభు పక్కనే కూర్చుంటాం, మేము యేసు ప్రభు కుడి వైపు నొక్కలని ఎడమ వైపు నొక్కలు కూర్చుంటాం, మాకు కావాలంతే సీట్లు. ఈ మాటలు వింటున్నటువంటి నీలో ఎలాంటి పరిస్థితి కనుక ఉంటే ఒకసారి ఆలోచన చేయి. యేసు ప్రభు నీతో నాతో డైరెక్ట్గా ఈ రాత్రి మాట్లాడుతున్నారేమో వీళ్ళ ఇంట్లో. నా ఆత్మీయ పరిస్థితిని బట్టి ఆయన మాట్లాడుతూ ఉన్నాడేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా, ఒకసారి ఆలోచన చేద్దామా. అయితే జూనియర్ ఉన్నాడు కదా, ఆ జూనియర్ సుంకర్ అయినటువంటి వ్యక్తి, అతను ఏమంటాడో తెలుసా? అయ్యా, నీ వైపు చూడడానికి కూడా నాకు ధైర్యం సరిపోదు, అసలు నీ పేరు తలంచడానికి కూడా నాకు ధైర్యం సరిపోదు, అసలు నిన్ను చూడడానికి కూడా నాకు ధైర్యం సరిపోదయ్యా, నీ దేవాలయంలోనికి రావడానికి నాకు అర్హతే లేదు. అయ్యా ప్రభువా, పాపినయ్యా నేను, అయ్యా దేవుడా నేను చాలా పాపం చేశాను, నన్ను క్షమించయ్యా అని ప్రార్థన చేయడం మొదలెట్టాడు. ఎంతగా ఒప్పుకుంటున్నాడు తన పాపాన్ని ఆలోచించండి, ఎంతగా ఒప్పుకుంటున్నాడు ఆలోచించండి. ఆత్మీయ గర్వం అతనికి లేదు, ఇంకా తను పాపిని అని ఒప్పుకోగలుగుతున్నాడు. ఈ ఉదయకాలం, ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు, నేను, మనందరము ఒప్పుకోవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే మనం అందరం పాపులం అనే విషయాన్ని ఒప్పుకోవాలి. ఏనాడైనా అసలు ఎప్పుడైనా మోకాళ్ళు వేసి పడుకునేటటువంటి ముందు అన్ని పనులు అయిపోయిన తర్వాత, శుభ్రంగా స్నానం చేసిన తర్వాత, భోజనం చేసిన తర్వాత పడుకోవడానికి సిద్ధపడుతుంటావు కదా, అప్పుడు ఆ పడుకునే ముందు ఒక్కసారి మోకాళ్ళు వేసి ఎప్పుడైనా ప్రభువా, అసలు నేను ఈరోజు ఎంత హ్యాపీగా బ్రతకగలుగుతున్నాను, ఇప్పుడు పడుకుంటున్నానంటే, ఎంత బాగా జీవించగలిగానంటే, ఇలా ఉండగలిగానంటే అది కేవలం నీ కృపయ్యా, నువ్వు ఇచ్చినటువంటి మహదైశ్వర్యం ప్రభువా, నువ్వు ఇచ్చిన మహాకృప ప్రభువా అని చెప్పి ఎప్పుడైనా కన్నీటితో ప్రార్థన చేయగలిగామా? మనం ఉదయాన్నే లేచిన వెంటనే ఎప్పుడైనా మనం హృదయపూర్వకంగా ప్రభుని మనకి మనం తగ్గించుకొని, నేను పాపినయ్యా, బ్రతికే అర్హతే నాకు లేదు, అసలు జీవించేటటువంటి హక్కే నాకు లేదు, కానీ నీ కృప చేత నన్ను భద్రపరిచి ఆరోగ్యం ఇచ్చి క్షేమాన్ని ఇచ్చి ఉదయాన్నే నిద్రలేపుతున్నావయ్యా, ఎంత మంచి దేవుడువయ్యా నువ్వు, ఎంత గొప్పోడువయ్యా అని ఎప్పుడైనా హృదయపూర్వకంగా దేవుని మనం ప్రార్థించగలిగామా? మన జీవితాల్లో మనం ఏం కోరుకుంటామంటే నలుగురికి గొప్పవాడిని నేను అని అనిపించుకోవాలని కోరుకుంటాం. నలుగురిలో, సమాజంలో చాలా ఉన్నత స్థానంలో నేను ఉన్నాను అని పిలిపించుకోవడానికి ఇష్టపడతాం. యేసుప్రభు నామస్మరణ చేస్తున్నాను నేను, యేసుప్రభు పాటలు పాడుతున్నాను నేను, ప్రార్థన చేస్తాను నేను, గొప్పవాడిని నేను, ఎంత బాగా భక్తిని చేస్తున్నాను నేను అని నిరూపించుకునేటటువంటి విధానంలో మనం బ్రతుకుతున్నాం. కానీ నిజంగా మన ఆత్మలో ఆత్మ విషయమై దీనులై ఉన్నామో లేదో గమనించండి. ఈ రాత్రి మాటలు ఆలోచన చేస్తుంటే వారి ఇరువురిలో ఉన్నటువంటిది ఇదే. యాకోబు, యోహాన్ అనేటువంటి వాళ్ళు వచ్చి డైరెక్ట్గా యేసుప్రభుని అడుగుతున్నారు. ఏమో తెలుసా? యేసుప్రభువా, ఏం లేదు ప్రభువా, నీ పక్కనే, కుడి పక్కన నేను, ఎడం పక్కన మా తమ్ముడు కూర్చోవాలి, అంతే, మేమే కూర్చోవాలి, మాకు ప్లేస్ ఇవ్వాలి, ఇస్తావా ఇవ్వా? ఎవరు గొప్ప, ఎవరు గొప్ప, ఎవరు గొప్ప, అసలు నేను గొప్పగా ఉండాలనుకుంటున్నాను, నీ పక్కనే కూర్చోాలనుకున్నా, నేను గొప్పని అని అంటున్నాడు. బాగా వినండి, బాగా వినండి. యేసుప్రభు అంటారండి, వీళ్ళు మనసులోని ఆలోచనలను ఎరిగినటువంటి దేవుడు అంటాడు, గొప్పవారు అధికారం చేస్తారు కదయ్యా,
అసలు ఎవరు గొప్పవారు అనుకుంటున్నావు? 43వ వచనం దగ్గరికి రండి. మీలో గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచర్య చేయువాడై ఉండవలెను. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఎవరైనా గొప్పోలం అయిపోవాలని అనుకుంటే కనుక వాడు ఎలా ఉండాలట? పరిచర్య చేయాలి. పరిచర్య చేయడం అంటే పని చేయాలి, పరిచర్య చేయాలి, దేవుని పనిలో నిమగ్నమై ఉండాలి. అతను గొప్పవాడు దేవుని దృష్టిలో. పని చేయించుకునేవాడు గొప్పవాడు కాదు, పని చేసేవాడు గొప్పవాడు. నువ్వు దేవుని కోసం దేవుని ఆలయాన్ని తుడుస్తావా? అది మంచి పని. తుడిపించే పని నువ్వు పెట్టుకోకో, తుడిచే పని పెట్టుకో, అది ఆశీర్వాదం, గొప్పవాడు అవుతావు. కుర్చీలు సర్దుతున్నావా? సర్దు, అది గొప్పవాడే అయ్యేటటువంటి లక్షణం. సర్దించే పని నువ్వు చెప్పుకో. కొంతమంది ఎలా ఉంటారంటే, ఏయ్ కుర్చీలు సర్దేండిరా, ఆ బరకలు వేసేయండి, ఇది తుడిసేయండి, అది ఎత్తేయండి, అలా పెట్టేయండి, ఇలా పెట్టేయండి అని ఏమంటారు తెలుసా? గొప్పవాడు అంటారండి. నేను అంటలేదండి, బైబిల్ తెలియచేస్తుంది. మీలో ఎవరైనా గొప్పవాడు అని పిలిపించుకోవాలనుకుంటే కనుక, మీలో ఎవరైనా నువ్వు గొప్పవాడే ఉండగోరిని ఎడల వాడు మీ అందరికీ ఏం చేయాలి? పరిచర్య చేయాలి. మీ అందరి పరిచర్య చేయాలి. గొప్ప వ్యక్తి అవ్వాలి అని అంటే అందరికీ మంచిగా పరిచర్య చేయాలి, అందరినీ ప్రేమించగలగాలి, అందరికీ వారి అవసరతలు ఏంటో తీర్చగలగాలి, వారికి అన్ని విధాలుగా నువ్వు సహకారం చేయాలి. అప్పుడు నువ్వు గొప్పడు అవుతావు. అలా ఉండాలయ్యా. మీలో ఎవడైనా ప్రముఖుడై ఉండగోరిని ఎడల వాడందరికీ దాసుడై ఉండవలను. మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చడానికి వచ్చెను. అనేకులకు ప్రతిగా, అనేకులుగా మనందరము చచ్చిపోవలసినటువంటి వారమై ఉండగా మనందరికీ ప్రతిగా యేసుప్రభు విమోచన క్రయధనమును చెల్లించడానికే ఈ లోకంలోనికి వచ్చాడు. దాసుడిగా ఈ లోకంలోకి వచ్చాడు. నీకు పరిచర్య చేశాడు ఆయన. ఎంత పరిచర్య అని నిజంగా ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు అంతటి మహానుభావుడు చేసిన పరిచర్య లోకంలో ఏ దైవజనుడు కానీ, ఏ పరిచారికుడు కానీ, ఏ విశ్వాసి, ఏ క్రైస్తవ బిడ్డ చేయలేకపోతున్నాం. 3.5 సంవత్సరాల్లో చేసినటువంటి పరిచర్యను మనం చేయలేకపోతున్నాం. యేసుప్రభు వారి పరిచర్యను ఈ రాత్రి ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభువుని పోలినటువంటి పరిచర్య నా జీవితంలో ఎంత బాగుంటుంది. ఆయన అంటున్నాడు, నేను అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును, నా ప్రాణమును పెట్టడానికి వచ్చే ఉన్నాను అని అంటున్నాడు. ప్రేమను చూపించినటువంటి దేవుడు, ప్రేమను తెలియచేసినటువంటి దేవుడు. కీర్తనల గ్రంథం 109వ కీర్తన 14వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుంది. ఏంటో తెలుసా? నేను చూపించినటువంటి ప్రేమకు ప్రతిగా వాళ్ళు నా మీద పగబట్టేశారు. యేసుప్రభు వారు అంత ప్రేమను చూపిస్తే పగపట్టేశారండి. యేసుప్రభు మీద పట్టలేదా? ఎంత పగపట్టేశారో యేసుప్రభుని. ఆయనేమో ప్రేమను చూపిస్తూ ఉంటే, ఆయనేమో మంచిని, తనలో ఉన్నటువంటి ప్రేమ స్వభావాన్ని చూపించి మనం చేసిన ప్రతి పాప నిమిత్తం ఆయన క్రయధనం అయిపోవడానికి, విమోచన రక్షణ మనకు అనుగ్రహించడానికి, విమోచన క్రయధనముగా తన ప్రాణం అర్పించడానికి ఆయన ఉంటే, మనకు ప్రతిగా ఆయన వెల చెల్లించాల్సినటువంటి పరిస్థితుల్లో ఆయన ఉంటే, ఆయన ఎంతో ప్రేమతో మన దగ్గర ఉంటే, సిలువేసేయండి, సిలువేసేయండి యేసుప్రభుని సిలువేసేయండి. 3 దినాల్లో మందిరాన్ని కట్టేస్తానన్నాడు. సిలువేసేయండి. యాజకులైన వారిని, లేకపోతే ధర్మశాస్త్రోపదేశకుల్ని, యోధా ప్రజలైన వారిని, రోమీల సైన్యపులు, అధికారులందరినీ ఈయన దూషించాడు, హేళన చేశాడు. కాబట్టి ఈయన సిలువేసేయండి అని నోరారా పలికినటువంటి ప్రజానికం ఆనాటి దినాల్లో యేసుప్రభు చూపిన ప్రేమకు ప్రతిగా ఆయన మీద పగను పెంచుకున్నాం. ఈ రోజుల్లో కూడా చాలామంది ప్రేమను చూపిస్తే పగను పెంచుకునేటటువంటి మనుషుల మధ్య మనం జీవిస్తున్నాం. మనం ఎంత ప్రేమను వారికి ఇస్తే అంత పగ వారు మన మీద పెంచుకుంటున్నారు. ఈ రాత్రి ఆలోచన చేయని ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు నిజముగా దేవుని బిడ్డగా బ్రతుకుతున్నప్పుడు నువ్వు ప్రతిగా నిలబడాలి. వారికి ప్రతిగా నువ్వు నిలబడాలి. ఆపద సమయాల్లో, కష్టాల సమయాల్లో, శోధన, ఇరుకుల, ఇబ్బందుల సమయాల్లో వారికి ప్రతిగా నువ్వు నిలబడాలి. వాళ్ళ ఎదురు నువ్వు నిలబడాలి. వారి ముందు నువ్వు నిలబడగలగాలి. ఆత్మీయ గర్వం చచ్చిపోవాలి, నీ సెల్ఫ్ చచ్చిపోవాలి. యేసు ప్రభు మహిమ ఆత్మ విషయంలో నువ్వు దీనుడివై దేవునికి మహిమార్థమే నువ్వు బ్రతకాలి. నీకు ఏదైనా నువ్వు చాలా ఉన్నత మంచి చదువుకున్నావు, ఒక మంచి ఆఫీసర్, నువ్వు గ్రేడ్ 1 మంచి ఆఫీసరు నువ్వు అయినా దేవుని సన్నిధిలో చిన్నపాటి పని చేసిన, దేవుని సన్నిధిలో చిన్నపాటి నువ్వు పరిచర్య చేసిన, అది దేవుడు ఘనముగా ఎంచుతాడు నీ పనిని కదా. ఈ రాత్రి ఈ మాటలు వింటున్నటువంటి నువ్వు ఆలోచన చేయి. మీకు ప్రతిగా నిలిచినటువంటి ప్రేమ, నువ్వు ఏం చేస్తున్నావో దేవునికి
నువ్వు ఎలా ఉన్నా సరే, నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే, నీకు ప్రతిగా దేవుడు నిలబడ్డాడు. నీ ప్రతి పాపాన్ని, నీ ప్రతి శాపాన్ని, నీ ప్రతి విధమైనటువంటి పరిస్థితులను రూపుమాపడానికి నీ కొరకు ఆయన బలైనటువంటి దేవుడు, నీ కొరకు ఆయన అడ్డుగా నిలబడినటువంటి దేవుడు, నీ బదులు ఆయన ప్రేమను చూపించినటువంటి దేవుడు, ఆయన బలైపోయినటువంటి దేవుడు. ఈ రాత్రి మాటలు వింటున్నటువంటి నీవు ఆలోచన చేయి. నీ కోసం, నువ్వు చేసిన ప్రతి తప్పిదం కోసం ఆయన కలువరి శిలువలో ప్రాణత్యాగం చేశాడు. నువ్వు చనిపోవాల్సినటువంటి వాడివి, నువ్వు మరణానికి అప్పగించబడాల్సినటువంటి వాడివి, కానీ నీ కొరకు ఆయన శిలువలో ప్రాణత్యాగం చేశాడు. ఈ మాటలు వినబడుతూ ఉండగా ఒక్కసారి యేసుప్రభుకి చోటు ఇవ్వగలవా? ఒకసారి యేసుప్రభు నామస్మరణ నీ జీవితాల్లో చేయగలవా? ఖచ్చితంగా యేసుప్రభు మార్గంలో మీరు నడవాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభు, ఆయన నీ కొరకు, నా కొరకు ఈ భూలోకానికి దిగి వచ్చిన దేవుడు. ఆయన నువ్వు నేను చేసిన ప్రతి పాపమును కడిగి శుద్ధిని చేయడం నిమిత్తమై నీ కొరకు ప్రతిగా ఆయన ప్రేమను చూపించి నీ కోసం బలి అయిపోయినటువంటి దేవుడు. అలాంటి ప్రేమను అర్థం చేసుకోండి. ఆయన మార్గంలో, సన్మార్గంలో నడవండి. సత్యమైన, జీవమైనటువంటి మార్గంలో మీరు జీవించాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు వినికిడిలో ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధం, నమ్మకమైన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామానికి వందనాలు. ఈ రాత్రి నీ పిల్లలకు కొన్ని మాటలు వినిపింపజేశాను. విన్న ప్రతి మాట వారి జీవితాల ఆశీర్వాదాన్ని దయచేయండి. అయ్యా, మాకు ప్రతిగా నువ్వు బలైపోయినటువంటి దేవుడు అనే విషయం తెలుసుకున్నాం. అయ్యా, మాలో ఉండాల్సింది ఆత్మీయమైనటువంటి గర్వం కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి దీనత్వాన్ని ధరించుకొని పరలోక రాజ్యం చేరేటటువంటి కృపను మాకు దయచేయండి. విన్న వాక్యము ద్వారానైనా మా జీవితాలు ఇక మీదట మేము నీ కొరకు బ్రతికేటటువంటి కృప దయచేయమని. ఎంతమంది బిడ్డలు నేను ఈ వాక్యాలు వింటున్నారో వారందరి జీవితాల్లో యేసు నామములో కార్యము చేయమని, వారి మనసులో ఉన్న కోరికలు, ఉద్దేశము సఫలపరచండి. ఆర్థికంగాను ప్రతి అవసరత, స్వస్థత, దీవెన ఏది అవసరమో మీరు వారికి దయచేయండి. లోక సంబంధమైనటువంటి ప్రాస్పారిటీ మాత్రమే కాక ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో, పరలోక రాజ్యం చేరాలనేటువంటి విషయాల్లో నీ వాక్య జ్ఞానాన్ని, ప్రార్థన అనుభవాన్ని వారు కలిగి జీవించడానికి సహాయం దయచేయమని, ఈ మాటల ద్వారా వారి కుటుంబాల్లో, వారి జీవితాల్లో మేలును దయచేయమని యేసయ్య నామములో ప్రార్థనలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆయన సదా తోడై ఉండి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.